ప్రేజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది వీడియో తీద్దాము అని చెప్పేసి, కానీ చేద్దాం అనుకునేసరికి మంత్స్ అయిపోతుంది. చేద్దాం అనుకునేసరికి వీక్స్ అండ్ మంత్స్ గోస్ అవుట్. సో లెట్ us pray. Have a wonderful God. Thank you, Lord, for the time that you have given to thy children. And you always want to talk to your people, but I'm the person, I'm not at all, Lord, giving the priority to you. I'm sorry, Lord, forgive me because of this worldly work. Take away all those works and make me to seek you first and your kingdom, and make me to do your work. Thank you, Lord, for the time that you have given to thy children. I praise and worship, Lord, in Jesus' name I praise and worship. Amen. So, praise Lord to all. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రొస్క్యూనో అంటారు. దాని స్పెల్లింగ్ వచ్చేసి PROSQUNEO. ప్రొస్క్యూనియో అంటారు. ప్రొస్క్యూనియో అని మనం అనుకుంటాం, కానీ ప్రొస్క్యూనో అంటారు దాన్ని మామూలుగా. యాక్చువల్లీ స్పెల్లింగ్ గ్రీక్ వర్డ్. అయితే ప్రొస్క్యూనో అంటే ఏంటి అని అంటే, మనము ఒక సిస్టమాటిక్ వే, ఒక డిసిప్లిన్ అనుకోవచ్చు, ఒక సిస్టమాటిక్ వే అనమాట. అయితే ఇప్పుడు మనము చర్చ్కి టైంకి వెళ్ళడము, లేదా ఫస్ట్ లైన్లో కూర్చోమంటే కూర్చోవడము, ముందుకు రండి అంటే లేసి ముందుకు రావడము, తలకి స్కార్ఫ్ కట్టుకోవడము, తర్వాత విష్ చేయడం, ప్రేజ్ లార్డ్ ఆంటీ, ప్రేజ్ లార్డ్ అంకుల్ అని చెప్పడము, ఇవన్నీ కూడా ఏమంటారు? ప్రొస్క్యూనో అంటారు అనమాట. అంటే ఏంటిది? ద సిస్టమాటిక్ వే వాట్ వీఆర్ లుకింగ్ ఫార్. ఇదంతా ఇప్పుడు మనం జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, లేకపోతే ఇంకేవేవో నైట్ డ్రెస్ వేసుకుని అయితే చర్చ్కి వెళ్ళలేం కదా. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొస్క్యూనో. అయితే ద థింగ్స్ విచ్ ఆర్ అపియర్ టు అస్, ప్రేజ్ లార్డ్ చెప్తున్నాము, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాట్రియా. అయితే మనం ఎప్పుడైనా ప్రొనౌన్సియేషన్స్ నేర్పించేటప్పుడు మేము ఏం చేస్తామంటే, టీకి బదులు డా అంటాం, టా అనకుండా డా అంటాం. ఎందుకు అని అంటే థిక్నెస్ ఆఫ్ ద టంగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఢా అనే వర్డ్ వస్తుంది అని చెప్పి. అయితే లాట్రియా అనే కంటే లాడ్రియా అంటారు, లాడ్రియా. అయితే టీకి బదులుగా డి. అయితే లాడ్రియా అనేది ఆల్సో ఈజ్ అ గ్రీక్ వర్డ్, వేర్ లాడ్రియా అంటే ఏంటి అని అంటే, ఇక్కడ నేను క్లియర్గా ఏంటిది అంటే అడోరేషన్ టు ద ఓన్లీ ట్రినిటీ గాడ్కి. అడోరేషన్ అంటే ఏంటి? వి వర్షిప్ అండ్ అడోర్ హిమ్ అంటాం కదా. అంటే వీఆర్ అడోరేషన్ అంటే, ఎవరికైనా అడోరేషన్ అంటే ఇష్టం. అబ్బా నువ్వు భలే చెప్పినావంటే థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటాం. ప్రేజ్ చేయడం ఇంపార్టెంట్, ప్రేజింగ్ ఇంపార్టెంట్ కదా. ఎవరైనా పడిపోతారు, ఫ్లాట్ చేసేసినాం అంటారు కదా. అంటే ఆ అడోరేషన్ మన యాజ్ అ హ్యూమన్, దేవుడు మనకు ఆ ఫీచర్ని మనలో ఎందుకు పెట్టాడు అని అంటే, యాజ్ అ హ్యూమన్గా అడోరేషన్ చేయడం. అంటే మనకి తెలుసు పొగడ్తలకి మనము లొంగుతామని చెప్పి, ప్రేజ్ చేస్తే అందరూ ఫిదా అయిపోతారని చెప్పి. అలా వీ ఆల్సో నీడ్ టు అడోర్ గాడ్. దేవా థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అంటే ఇంకెవరికైనా ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటారు కదా. సో దాన్ని అడోరేషన్, లాడ్రియా అంటారు అనమాట. యు ఆర్ అడోరింగ్ ఓన్లీ టు ద ట్రినిటీ ఆఫ్ గాడ్. సో హోప్ దిస్. అయితే నేను ఏమంటున్నా అంటే, ప్రొక్యూనో అండ్ లాడ్రియా అంటే నువ్వు ఒకసారి నువ్వు అడోర్ చేస్తలేవు, జస్ట్ సిస్టమాటిక్గా ఉంటున్నావు చర్చ్లో. టైంకి వెళ్ళడం, టైంకి రావడం, ప్రేజ్ లార్డ్ చెప్పడము, స్త్రీల మీటింగ్ చేయడము, లేకపోతే కాటేజ్ ప్రేయర్ మీటింగ్ పట్టుకోవడం, లేదంటే డోర్ టు డోర్ మినిస్ట్రీకి వెళ్ళడం, గాస్పుల్ చేయడము, లేకపోతే యు ఆర్ డూయింగ్ ఆల్ ద గాడ్స్ వర్డ్, బట్ యువర్ హార్ట్ ఈజ్ అవే ఫార్ ఫ్రమ్ ద పీపుల్, బట్ ఫార్ ఫ్రమ్ యూ. నీవు నోటితో చెప్తున్నావు కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది అని అంటాడు కదా దేవుడు. అయితే బోత్ షుడ్ గో ప్యారలల్. ప్రొక్యూనియో తర్వాత లాడ్రియా, ఇవన్నీ కూడా రెండు అడోర్ చేయాలి, వర్షిప్ చేయాలి. బో డౌన్ చేసేసి, దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు నువ్వు నాకు ఏం చేసినావో దాన్ని బట్టి వందనాలు. ఇంత గొప్ప గ్రేట్ సాల్వేషన్, ఇంత గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణకి రీప్లేస్మెంట్ లేదు. అది రావాలంటే కూడా ఎంతో త్యాగపూర్వకమైన ఏమంటారు సాక్రిఫైస్. కాబట్టి దేవుని బట్టి స్తోత్రము. ఇది ఉండి అది కాకపోయినా ఇది చేసినా వేస్ట్ అని నా ఉద్దేశము. సో బోత్ షుడ్ బి దేర్. నేను ప్రేజ్ చేస్తానండి, నాకు నోట్లో ఉంది, నేను ప్రేజ్ చేస్తాను అంటే నేను ఇక్కడ కూర్చొని చేస్తాను. అంత దూరం వెళ్ళి చర్చ్కి వెళ్ళేందుకు, నేను లేట్ చేస్తాను, ఇక్కడే చేసేస్తాలేండి. ఇట్ షుడ్ బి బోత్ ద కోఆర్డినేషన్. అలా అనమాట. పప్పు ఒకటి తినలేం కదా, అన్నంతో పాటు అన్నము పప్పు రెండు ఉంటేనే తినగలుగుతాము. So I hope you understand it. May God give grace to understand more. Praise the Lord.